ప్రేజ్ ద లార్డ్ అండి. నేటి దిన వాక్యం తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు దేవ, ప్రభ మీరు వాక్యం యొక్క మర్మములను సూటిగా ప్రభ మరి నీ ఆత్మచేత మేము గ్రహించుకున్నట్టుకు మాకు సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చూడండి, ఒక ధనవంతుడైన వ్యాపారి తన అత్యంత విలువైన ఆభరణాలను తీసుకొని ఒక ప్రయాణం మొదలు పెడతాడు. దారిలో మరొక ప్రయాణికుడు అతనితో స్నేహం చేశాడు. అతను దానిని యాదృచ్ఛికంగా కలిసినట్లుగా చూపించాడు. కానీ అతను ఆ వ్యాపారి నుండి అతని విలువైన రాళ్లను మరి ఆ ఆభరణములను దోచుకోవాలనే ప్లాన్తోనే అతనితో కలిశాడు. ప్రతి రాత్రి వారు విశ్రాంతి తీసుకోవడానికి ఒక సత్రంలో ఆగేవారు. అయితే వ్యాపారి తన కొత్త స్నేహితుడు ముందుగా కడుక్కోవాలని పట్టుపట్టేవాడు. చేతులు ముందుగా భోజనానికి ముందు తనే చేతులు కడుక్కోవాలని పట్టుపట్టేవాడు. అతను చేసినట్లుగానే వ్యాపారి కూడా తన ఆభరణాలు కాబోయే దొంగ యొక్క దిండు కింద దాచాడు. వ్యాపారి కడుక్కునేటప్పుడు దొంగ తన వస్తువులను వెతకడంలో విఫలమయ్యాడు. ఇది చాలా రాత్రులు అదేవిధంగా పునరావృతం అవడంతో దొంగ వదులుకున్నాడు. వారు విడిపోతుండగా వ్యాపారి దొంగతో ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, సంపద నువ్వు అనుకున్న దానికంటే నీకు దగ్గరగానే ఉంది అని చెప్తాడు. చెప్పి ఆ విధంగా విడిపోతారు. చూడండి, నిజంగా నిజమైన సంపదకు మీరు ఎంత దగ్గరగా ఉన్నారని ఈరోజు నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఈ పరిశుద్ధాత్మక ప్రశ్నకు సమాధానము మనకు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో మనకు దొరుకుతుంది. పౌలు తిమోతిని ఎఫెసులో విడిచిపెట్టాడు. అపోస్తలుడు తిరిగి వచ్చే వరకు ఈ యువకుడు ఈ పెద్ద నగరంలో పెరుగుతున్న ఈ సంఘంలో నడిపించవలసిన బాధ్యత అతని భుజాల మీద పడింది. ఈలోగా సంఘాన్ని ఎలా పరిపాలించాలో తిమోతికి బోధించడానికి పౌలు ఒక లేఖనాన్ని రాస్తున్నాడు. ఈ లేఖ మరి సంఘం జీవితంలోని ముఖ్య అంశాలను ప్రస్తావిస్తుంది. చూడండి, ఈ లేఖనే మనకిక్కడ డబ్బు గురించి సూచిస్తుంది. ఈ తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో స్త్రీలు ఖరీదైన దుస్తులు ధరించకూడదని చెబుతుంది. పెద్దలు ధనాపేక్షలుగా ఉండకూడదని వాదిస్తుంది. తిమోతికి రాసిన 3వ అధ్యాయం 8వ వచనం ప్రకారం మరి అక్రమ లాభం కోసం అత్యాశ కలిగి ఉండకూడదని, 5వ అధ్యాయం 8వ వచనం ప్రకారం తన ఇంటి వారిని పోషించిన వాడు అవిశ్వాసి కంటే చెడ్డవాడు అని చెప్పబడింది. మరి 5వ అధ్యాయం 15వ వచనం మరి ప్రకటించుటలోనూ బోధించుటలోనూ ప్రయాసపడే పేదలను రెట్టింపు సన్మానింపునకు పాత్రులుగా ఎంచాలని చెప్పబడింది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం ధన విషయాలను నేరుగా ప్రస్తావిస్తుంది. చూడండి, మరి అదేవిధంగా ధనవంతులు కావాలని కోరుకునేవారు మరి శోధనలో, ఉరిలో అనేక బుద్ధిహీనమైన మరియు హానికరమైన దురదశలలో పడిపోతారు. అవి ప్రజలను నాశనంలోనికి మరి నడిపిస్తాయని, అది కేవలం డబ్బు వల్లే కానీ వారి ఆలోచనల వల్ల కూడా కావచ్చని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎఫెసులో ఉన్న సంఘంలో ధనవంతులైన పరిశుద్ధులు ఉన్నారు. వారు కష్టపడి పనిచేయడం, వారసత్వంగా పొందడం లేదా ఇతర చట్టబద్ధాల మార్గాల ద్వారా ధనవంతులయ్యారు. అయితే వారందరికీ కూడా ఎంతో ప్రత్యేకంగా మాట్లాడుతూ విశ్వాసులైన యజమానులు అని 2వ వచనంలో అంటాడు. పౌలు వారి సంపదను తమంతట తాముగా వదులుకోమని వారికి చెప్పడు. కానీ నేటి కాలంలో కూడా ఇదే వర్తిస్తుంది. ధనవంతులమైన క్రైస్తవులకు దేవుడు ఎప్పుడు ఆ ధనమును వదులుకోమని చెప్పడు.
కానీ ఏం చెప్తున్నాడంటే ఇది మనలో ఎవరు మర్చిపోలేకుండా దేవుడు వారికి ఇచ్చిన ఆ డబ్బుని మరి ఏ విధంగా ఉపయోగించాలో చెప్తాడు. అయితే ముఖ్య గమనిక ఒకటి చూడండి, దేవుడు మరి ఇతర వస్తువులున్న వ్యక్తి అంటే ధనము ఉన్న వ్యక్తికి, దేవుడు మాత్రమే ఉన్న వ్యక్తికి, ఈ ఇద్దరిలో కూడా దేవుని మాత్రమే ఉన్న వ్యక్తి ఎప్పుడూ కూడా గొప్పవాడని తెలుసుకోవాలి. ధనవంతుడైన క్రైస్తవుడిగా ఉండడం అంటే ఈ వచనం మనకు చూపిస్తుంది. చూడండి, నిజంగా ఈరోజు నువ్వు ఒక సంఘంలో ధనవంతుడమైన క్రైస్తవుడుగా ఉన్నారా? వారు ఏ విధంగా ఉన్నారో చేస్తున్నాడు. గర్విష్ఠులు కాక ఏ విధంగా ఉన్నారంట చూడండి. దీని అర్థం వారు మనుగడ సాగించడానికి పని చేయని అవసరం లేదు. అవునా కదా? ఒక వ్యక్తిని ధనవంతుడు అంటున్నామంటే ఆల్రెడీ ధనం ఉంది అంటే వాళ్ళు కష్టపడి ఇంకా డబ్బు సంపాదించే అవసరం లేదు అంటే వారికి అవసరమైన దానికంటే ఎక్కువ ఉందని అర్థం. అవునా? అయితే ప్రాచీన మరి ఎఫెసీలో వారితో పోలిస్తే మనలో చాలామంది ధనవంతులం. అంటే చూడండి, మరి మీరు మీ పరిస్థితి గురించి ఫిర్యాదు చేయడానికి శోధింపబడవచ్చు. మీరు అనుకుంటున్నారేమో, అయ్యో నేను ధనవంతురాల్ని కాదు, నేను పేదరికంలోనే ఉన్నాను అనుకుంటున్నారేమో. కానీ మీరు కనుక దేవాతి దేవుడు మీకు అందించిన ఆశీర్వాదాలను లెక్కించినట్టయితే, వాటిని ఒక్కొక్కటిగా ఒక పేపర్ మీద రాసుకున్నట్టయితే మీరు గుర్తించగల దానికంటే మీరు ధనవంతులని నేను చెప్తున్నాను. అయినప్పటికీ కూడా మీరందరూ కూడా భౌతిక శ్రేయస్సు అంటే మీరు నిజంగా ధనవంతులు అని కాదు. కానీ ఎప్పుడైతే మరి సమస్తము కూడా ఈ లోక విషయాలు ఎప్పుడూ కూడా తాత్కాలికమైనవని గుర్తుంచుకోవాలి. అందుకే యోబు భక్తుడు అంటాడు 1వ అధ్యాయం 21వ వచనంలో, నేను నా తల్లి గర్భము నుండి నగ్నంగా వచ్చాను, నగ్నంగానే తిరిగి వస్తాను. మరి సంపదలు అతని ప్రస్తుత యుగానికే పరిమితం కాబట్టి నిర్వహించాల్సిన 2 గొప్ప మార్గాలు మాత్రమే ఉన్నాయని మాట్లాడుతూ ఉంటారు. అయితే ఈ వచనం ద్వారా మనం ఇక్కడ చెప్పబోయేది ఏంటంటే, ఏమాత్రము గర్వంగా ఉండకండి, గర్వంగా ఉండవద్దని వారికి ఆజ్ఞాపిస్తున్నాడు. నిజంగా నీలో గర్వం ఉన్నట్టయితే గర్విష్ఠులు తాము ఉన్నదానికంటే ఎక్కువ అని హెచ్చించుకుంటారు. మరి వారిలో ఉన్న గర్వము వారిని అహంకారానికి దారితీస్తుంది. గర్విష్ఠులు ఇతరులు తమకంటే తక్కువ లేదా తక్కువ అని అనుకుంటూ ఉంటారు. చూడండి, యోహాన్ రాసిన మొదటి పత్రిక 2:16 చూసినట్టయితే, మరి లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబము తండ్రి వలన కలిగినది కాదు, లోకము వలన కలిగినదని గ్రహించుకోవాలి. జీవిత గర్వము అంటే ఆస్తుల యందు గర్వము. మీరు కలిగి ఉన్న వాటికంటే గొప్పవారు, ధన్యులు లేదా గొప్పవారని అనుకోవడం. ఇటువంటి ఆలోచన మీరు నిజంగా కలిగి ఉన్నట్టయితే ఈ రోజు నుంచి మీరు జాగ్రత్తగా పడుడి అని ఈ వాక్యము హెచ్చరిస్తుంది. మరి తర్వాత అస్థిరమైన ధనము యందు నమ్మిక ఉంచక అంటున్నాడు. అంటే మనం నమ్మకం ఉంచవలసింది దేవుడి మీద, కానీ మీ ప్రవర్తన మూర్ఖంగా ఉండకండి అని మాట్లాడుతున్నాను నేను. మూర్ఖంగా ఉండొద్దని దేవుడు ధనికులకు, ధనవంతులకు 2వ మరి ఆరోపణ చేస్తున్నాడు. ధనం యొక్క ధనం ఏంటండి, ఇవాళ ఉంటుంది రేపు పోతుంది. అవునా కదా? స్థిరత్వం లేనిది. ధనం యొక్క అస్థిర మీద మీరు స్థిరస్తులు కావద్దు అని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి మీరు ధనాన్ని నమ్ముతారు లేదా దేవుని నమ్ముతారా అన్నది ఈనాడే ఒక నిర్ణయాన్ని తీసుకోండి. ధనాన్ని కాకుండా దేవుణ్ణి ఎందుకు నమ్మాలి అని మీలో అనేక ప్రశ్నలు ఉండొచ్చు. కానీ మరి అందుకే అంటున్నాడు, ధనం ఎటువంటిదంట, క్షీణించిపోతుంది. మరి ధనము ఈరోజు ఉంటే రేపు ఉండదండి. అవునా కాదా? మరి ఏమి తింటామో, ఏమి తాగుతామో, ఏమి ధరించుకుంటామో అని చింతించకూడని మత్తయి సువార్త 6వ అధ్యాయం 31లో దేవుడు మననే అంటున్నాడు. దేవునిపై నమ్మకం మాత్రమే మీరు ఏమి తింటారు, త్రాగుతారు లేదా ధరిస్తారు అనే ఆ చింతలన్నీ కూడా దూరం చేస్తుంది. కాబట్టి
ఈరోజు మనం లోకంలో అనేక సాక్షులను చూస్తున్నాము. గొప్పగా పరిచర్య చేసిన అనేక సేవకులు మన ఎదురుగా ధనం మీద ఆశ లేకుండానే దేవునిపైన నమ్మకంతో ఈ లోకంలో నడిచిన వారుగా వాళ్ళని చూస్తున్నాం మనము. చూడండి, అటువంటి అనిశ్చత లేదా ధనవంతులపై మీ ఆశలు పెట్టుకోవద్దని నేను చెప్తున్నాను చాలా సూటిగా. దేవుడిపై నమ్మకమైన వాడు, సమృద్ధిగా చేయవాడు దేవునిపైన మరి మీ ఆశలు పెట్టుకోండి. మాటలు చెప్పేవాళ్ళు కాదు, కానీ దేవుని యొక్క మాటలు దేవుడు సమృద్ధిగా దయచేస్తాడు కాబట్టి మీరు ధనవంతులు, దేవుడు మీకు అందిస్తాడు. మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:7 కూడా ఇదే విధంగా చదువుతుంది. నీకు లభించినది నీ దగ్గర ఉన్నది ఏమిటి? ఒకవేళ నీవు పొందినట్లయితే పొందనట్లుగా ఎందుకు ప్రగల్భ పడుతున్నావు? ఎఫెసులో తప్పుడు బోధకులు అందరూ కూడా మరి బానిసలైపోయి వాళ్ళు కలిగి ఉన్నది కూడా వాళ్ళే సంపాదించుకున్నట్టు ఫీల్ అవుతున్నారంట. అది ఎప్పటికీ కూడా మరి మనం కలిగి ఉన్నదంతా కూడా దేవుని కృపేనండి. ఒక వ్యక్తి తిని త్రాగి తన కష్టార్జితంతో సుఖాన్ని పొందుతున్నాడంటే అది కేవలం దేవుని యొక్క కృప. మరి ఈ విధంగా ఉంటున్న ధనవంతులు మరి ఏం చేయాలి? మొదట మనం చూసినట్టయితే వారిలో గర్వం ఉండకూడదు, మూర్ఖత్వం ఉండకూడదు. మరి సంపద మీద కాకుండా ధనము మీద వారు నమ్మకం ఉంచుకోవాలి. ఈ విధంగా ఉంటున్న ధనవంతులు మరి ఏం చేయాలి? మరి ప్రతికూల హెచ్చరికలను నమోదు చేస్తూ మరి సానుకూల ఉద్బోధలను నమోదు చేస్తూ వాళ్ళ జీవితాన్ని గడుపుతూ ఉండాలి. దైవభక్తి అంటే నేర్చుకుంటూ ఉండాలి, చెడును అసహించుకుంటూ ఉండాలి, ఆత్మఫలాలను పెంపొందించుకుంటూ ఉండాలి. మరి కలుపు మొక్కలను పీకివేసి మరి మంచి విత్తనాలను నాటేవారిలాగా ఉండాలని మరి ధనవంతులైన క్రైస్తవులుగా మనం ఈ విధంగా చేయాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. క్రైస్తవ సేవను వర్ణించడానికి మంచి చేయుట అత్యంత సరళమైన మరియు గొప్ప మార్గమని మరి అపోస్తుల కార్యం 10:38 మంచి చేయుచు సంచరించెను అని చెబుతుంది. యేసును అనుసరించే వారందరి జీవితాలకు కూడా ఇది గొప్ప పిలుపుగా ఉంటుంది. మంచి చేయడం అంటే ఏంటి? మరి ఒకరి అవసరాన్ని కనుగొని దాన్ని తీర్చడం. అవునా కాదా? నేను మీకు ఏదైనా చేయగలనా? ఆ వ్యక్తిని మంచిది పొందే అర్హత లేకపోతే ఏమి చేయాలి? మరి బంగారం ఏమని నమోదు చేస్తుంది మత్తయి సువార్త 7:12 చూసినట్టయితే. కాబట్టి ఇతరులు మీకు ఏమి చేయాలని మీరు ఏమి కోరుకుంటారో మీరు కూడా వారికి అదే చేయండి అని ఎంతో సులువుగా తెలియజేస్తుంది. మరి ధనవంతులుగా ఉండడం అంటే మీ దగ్గర ఉన్న దానిని గురించి కాదు, కానీ మీరు చేసే పనుల గురించి అని దేవుడు ఎంతో సూటిగా మాట్లాడుతున్నాడు. నీతిమంతులైన మరి మంచి పనులలో ధనవంతులుగా ఉండడం అంటే నీతిమంతులైన యోగ్యతలను మీరు సంపాదించుకోవాలి. నిజంగా కృప ద్వారానే మీరు విశ్వాసం ద్వారా రక్షించబడ్డారని నమ్మి, మరి ఇది మీ స్వంత పని కాదని నమ్మి, ఇది దేవుని వరమే అని, క్రియల ఫలితం కాదు అని నమ్మి, తద్వారా ఎవరు గర్వించలేరు. కాబట్టి మనం మంచి పనుల ద్వారా రక్షింపబడలేదు, మనం మంచి పనుల కోసం రక్షించబడ్డామన్నది గ్రహించుకోవాలి. మనం ఎందుకోసం రక్షించబడ్డామండి? ఈరోజు ఈ వాక్యం వింటున్న మనమందరం కూడా మనం ఆయన పని క్రీస్తు యేసునందు మంచి పనులను చేయుటకు మరి సృష్టింపబడ్డాము. దేవుడు ముందుగా వాటిని స్థిరపరిచాడు, వాటిలోనే మనం నడవాలన్నది మరి అది ఒక గొప్ప నిశ్చయత మనకు. అదే ఈరోజు వాక్యం ఎంతో చక్కగా బోధిస్తుంది. ఏంటంటే మరి దేవుణ్ణి అనుకున్న మీరందరూ కూడా సుఖముగా అనుభవించుటకు సమస్తమునకు ధారాళముగా దయచేయు దేవుని యందు నమ్మకము ఉంచుడని ఆజ్ఞాపించుము. ఈ లోకానికి సువార్త ప్రకటించుటకు మీరు ఉదారంగా పంచుకోవడానికి సిద్ధంగా ఉండాలి. రెండవదిగా మొదటి దాన్ని వివరిస్తూ ఉదారంగా ఉండటం అంటే ఏంటంటే పంచుకోవడానికి సిద్ధంగా ఉండడం.
అంటే ఎప్పుడు కూడా మీకు ఇచ్చే హృదయం ఉండాలండి. మీలో చాలామంది చెయ్యి వెనక్కు పెట్టి ప్రభు కొరకు పంచుకోవడానికి సిద్ధంగా ఉండరు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నా కోసం మీరు పంచుకోవాలి, అవసరమైన వారితో పంచుకోవడానికి సిద్ధంగా ఉండాలి, సువార్తను ముందుకు తీసుకెళ్ళడానికి పంచుకోవడానికి సిద్ధంగా ఉండాలని మనకి ఇక్కడ నొక్కి చెబుతున్నాడు. అయితే ధనవంతులైన మీరు అలా ఎందుకు చేయాలి అని మనం చూసినట్టయితే అనేక ఆధ్యాత్మిక కారణాలు కూడా ఉంటున్నాయి దానికి. భూమిపై మీకోసం నిధిని కూర్చుకోకండి, మరి ఇక్కడ చిమ్మెట మరియు తుప్పు నాశనం చేస్తాయేమో. మనము ధనవంతులమైన మనం గ్రహించుకోవాల్సిన ఒక మాట ఏంటంటే, మీరెప్పుడు కూడా భూమిపైన ధనం సంపాదించుకోవడానికి వేగిరపడకండి. కేవలం మన ధననిధి మనం ఈ లోకంలో కేవలం పరవాసులము, ఒక పరదేశులము. మన నిత్య జీవము తండ్రితో పాటు ఆయన సన్నిధిలో ఉంది కాబట్టి అక్కడ మనము సమస్తము మరి సంపాదించుకోవడానికి మరి అతను ఈరోజు కోసం ప్లాన్ చేసుకోకూడదు, కానీ రేపటి దినం కోసం ఒక ప్లాన్ వేసుకోవాలి. అతను జీవితాన్ని ప్లాన్ వేసుకోవడానికి అది శాశ్వతమైన ఫలితాలు ఇచ్చే దానికోసం అతను పరిగెట్టాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. వారు నిజంగా జీవమైన ధ్వనిని స్వాధీనం చేసుకుంటారు. వారు అంటే ధనవంతులే. అంటే ఇక్కడ దేవుని యొక్క వచనం ఏంటంటే, ఆస్తులు కలిగి ఉండడమో, ఆస్తులు మీ వద్ద ఉన్నప్పుడు కాదు, కానీ మరి జీవితం మీ దగ్గర ఉన్నదాన్ని గురించి కాదు, కానీ మీరు పనిచేసే ప్రదేశం గురించి కాదు. జీవితం అంటే మీరు ఇక్కడ నివసిస్తున్నది కాదు. మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. జీవితం అంటే మీరు ఏమి ధరిస్తున్నారో కాదు, ఏమి నడుపుతున్నారో కాదు. క్రీస్తు అంటేనే జీవమని తెలుసుకోండి. ఆయనే జీవము, ఆయనే జీవమనిచ్చువాడు, ఆయనే జీవమును ఆశీర్వదించువాడు, ఆయనే జీవితము మారుస్తాడని కనుక్కొని ఒక యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో ఇలా చెప్తుంది, దొంగతనము చేయుటకును చంపుటకును నాశనం చేయుటకు వచ్చును, వారు జీవము కలిగి ఉండటకు దానిని సమృద్ధిగా పొందుటకు నేను వచ్చి తిని అంటున్నాడు. చూడండి, దొంగ అయితే దొంగతనం కోసం వస్తాడు, కానీ తండ్రి మనకు జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడండి. ఒక వ్యక్తి మరి నిజంగా చూడండి, శనివారం ఒక స్థానిక గ్యారేజ్కి అమ్మకాలను సందర్శించడంలో గడిపాడనుకోండి. చివరి స్టాప్లో గ్యారేజ్ వెనుక భాగంలో ఒక కారు చూసి ఆగాడు. దానిపై పరుపు కప్పబడి ఉంది. అయితే అప్పుడు అది అమ్మకానికి ఉందా అని అడిగాడు. యజమాని దానిని $20 ఇచ్చాడు. దానిపై పని చేయడానికి వచ్చినప్పుడు అతను తన స్థానిక కోసం డీలర్ల కోసం ఫోన్ చేశాడు. అతను మరి అతనికి సీరియల్ నెంబర్ ఇచ్చినప్పుడు వారు వింతగా గుర్తించడం ప్రారంభించాడు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఈ వాక్యం యొక్క మర్మములను మా జీవితంలో ప్రభు మరి సమృద్ధిగా అనువదించుకోవడానికి సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.